భక్తివన్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడతాం. నమస్తే గురువు గారు. నమస్కారం విజయ. ఎలా ఉన్నారు? ఓకే గురుగారు, బాబా వంగా గారు చెప్పినట్లు జూలై 5, 2025 జపాన్లో అల్లకల్లోలం కాబోతుంది సముద్రం అనేది ఆమె పేర్కొన్నారు. అలాగే మనం చూసుకుంటే రీసెంట్గా నిన్న మనకి బే ఆఫ్ బెంగాల్లో భూకంపం కూడా మనం చూసాము. దానికి దీనికి ఏమన్నా సంబంధం ఉందంటారా? దీనిపైన మీ విశ్లేషణ ఏంటి? వెరీ గుడ్, కరెక్ట్గా అడిగే క్వశ్చన్ని. సముద్రంలో అల్లకల్లోలం జరుగుద్దని చెప్పింది ఆమె. అయితే మిస్ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే జపానే సముద్రంలో కూలిపోతుందేమో, జపానే సముద్రంలో మునిగిపోతుందేమో, కంప్లీట్గా అంతమవుతుంది అని ప్రజలు అనుకుంటున్నారు. సో సముద్రంలో కొంత పార్ట్ ఆఫ్ జపాన్ అండ్ బే ఆఫ్ బెంగాల్లో కూడా మొన్న మనకి సునామీలు, ఇలాంటి వాల్కనోస్ బర్స్ట్లు ఇవన్నీ జరుగుతాయని 2025 నుంచి ఇవన్నీ స్టార్ట్ అవుతాయని వంగా బాబా గారు చెప్పారు. అసలు ఫస్ట్ ఎవరు ఈ వంగా బాబా అంటే, షీఈ్ ఎ బల్గేరియన్ ఆస్ట్రాలజర్. ఆమెకు 2 కళ్ళు లేవు. ఆమె చిన్నప్పటి నుంచి కూడా ఆమె తపస్సు చేసుకుంటూ అట్లా అసలు ఫార్మల్ ఎడ్యుకేషన్ కూడా లేదు ఆమెకి. ఆ విధంగా ఆవులను కాసుకుంటూ అట్లా ఆ ఫారెస్ట్లో తపస్సు చేసుకుంటూ బల్గేరియా ఫారెస్ట్లో ఈ విధంగా వచ్చింది. అండ్ కొంత ఎప్పుడే కూడా ఒక ఆర్గన్ హ్యాండిక్యాప్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఇంకొక ఆర్గన్కి ఆ శక్తి వస్తుంది. ఆ విధంగా ఈమెకు కూడా కొంత భవిష్యత్తు ఫోర్సైట్ని ఎక్కువ భవిష్యత్తులో చూడగలిగేటటువంటి ఆ శక్తి ఈమెకు వచ్చింది బై బర్త్. అది అలాగే నాస్ట్రాడామస్ కూడా, ఈయన ఫ్రాన్స్కి చెందినటువంటి ఫిజిషియన్ కమ్ ఆస్ట్రాలజర్. తర్వాత మన జగద్గురు అయినటువంటి పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు మనకు తెలుసు. వీళ్ళందరూ చెప్పినటువంటి పాస్టులేట్స్ అన్నిటిని కూడా దగ్గరగా చేస్తే, కీరో చెప్పినటువంటి దాన్ని కూడా అన్నీ మనం చైనాకు సంబంధించినటువంటి న్యూమరాలజిస్ట్, ఇంకా అనేక మంది మహాత్ములు చెప్పారు. సో డెఫినెట్గా 2025లో జపానే కాదు ఇతర దేశాలలో కూడా సముద్రాలలో అల్లకల్లాలు అనేటటువంటివి జరుగుతాయి, వాల్కనోస్ బ్రద్దలవుతాయి, తప్పకుండా సునామీ అనేటటువంటిది జరుగుతుంది. అలాగే మనకి ఈ మధ్యకాలంలో మనకి విశాఖపట్నంలోనే మనకి ఆర్కే బీచ్ దగ్గర అక్కడ పార్క్ చేసుకున్నటువంటివన్నీ కూడా వెహికల్స్ అన్నీ కూడా లాక్కెళ్ళిపోయినాయి మనం చూస్తుండగా. కాబట్టి ఒక 10 years అయి ఉంటుంది. కాబట్టి అలా ఇవన్నీ కూడా మళ్ళీ సునామీలు రావడము, ఇలాంటి వాల్కనోస్ బ్రద్దలవడము ఇవన్నీ కొత్త కాదు. అండ్ కమింగ్ టు ద పాయింట్, వంగా బాబా గారు చెప్పినట్టు ఖచ్చితంగా జరుగుతుంది. అయితే జపాన్ కొట్టుకుపోదు. పార్ట్ ఆఫ్ ద జపాన్ అనేటటువంటిది ఆ నేవల్ డాక్యార్డ్స్ కానీ, కొంత ఆ లోపల బర్స్టింగ్ కానీ, వాల్కనాస్ బర్స్టింగ్ కానీ ఇలాంటివి ప్రకృతి జరుగుతాయి. బికాస్ ఆమె క్లియర్గా చెప్పింది హ్యుమానిటీ అది డీగ్రేడ్ అవుతూ ఉంటుంది 2025 నుంచి, హ్యూమన్ అండ్ ఎథికల్ వాల్యూస్ డౌన్గ్రేడెడ్ అయిపోతాయి అని చెప్పారు. అదేవిధంగా ఎర్త్ క్వేక్స్ అన్నారు. ఎర్త్ క్వేక్స్ వచ్చినాయి మనకి మయనార్లో, థాయిలాండ్ బ్యాంకాక్లో వచ్చినాయి, పాకిస్తాన్ ఇస్లామాబాద్లో వచ్చినాయి. తర్వాత వార్స్ వస్తాయన్నారు. వార్స్ ఇప్పుడు మనం అనుకోకుండా మనము పాకిస్తాన్ కొట్టుకోవడం, అలాగే యుక్రెయిన్ రష్యా యుద్ధాలు, అలాగే ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధాలు, ఇలా అనవసరంగా ఈ ట్రంప్ ఇంటర్ఫియరెన్సు. సో యూరప్ అనేటటువంటిది డెఫినెట్గా థర్డ్ వరల్డ్ వార్కి సెంట్రల్ ఫిగర్ అవుతుంది. ఈ మొత్తం వరల్డ్ ఎండ్ అవడానికి యూరపే కారణం అని చెప్పారు. ఖచ్చితంగా యూరపే అవుతూ వస్తోంది పరిస్థితులను మనం గమనించినప్పుడు. అలాగే ఈ యొక్క ఫైర్ యాక్సిడెంట్స్ ఎక్కువ జరుగుతాయి అన్నారు. ఇప్పుడు ఫైర్ అంటే మొన్న అత్యంత స్పిరిచువల్ ప్లేస్ అయినటువంటి, హోలీ ప్లేస్ అయినటువంటి మౌంట్ ఆబూలో ఫారెస్ట్లన్నీ కూడా అగ్ని ప్రమాదాలు, ఫారెస్ట్ కాలిపోయింది. అది హిందూస్కి ఎంత స్పిరిచువల్ ప్లేస్ అంటే గిరిశిఖరం అంటారు. పైన దత్తాత్రేయ స్వాముల వారు ఆ శిఖరం మీద తపస్సు చేస్తూ ఉంటారు. ఆయన గుడి ఉంటుంది, ఆయన పాదుకలు ఉన్నాయి, ఆయన తపస్సు చేసిన ప్లేస్ అది. అండ్ శివబాబా గారు బ్రహ్మకుమారిస్ ఇంటర్నేషనల్ గ్లోబల్ సెంటర్ అది. అక్కడ నిరంతరం ప్రార్థనలు, ధ్యానాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి మౌంట్ ఆబూలో. సో అటువంటి స్పిరిచువల్ ప్లేస్లో ఫారెస్ట్ కాలిపోవడం, అగ్ని ప్రమాదాలు జరిగినాయి. అలాగే ట్రెమర్స్ వచ్చినాయి మనకి రామగుండం దగ్గర నుంచి. హైదరాబాద్లో కూడా ఎప్పుడు 4.3 రెక్టార్లో ఎప్పుడు వస్తూనే ఉంటాయన్నమాట. సో ఈ విధంగా
వైరస్ అనేటటువంటిది మనకు కొత్తగా మ్యూటేషన్ చెంది కరోనా వైరస్ వస్తుందంటే ఏపీ గవర్నమెంట్ కూడా హాస్పిటల్స్ రెడీ చేయడము, సర్క్యులర్స్ పంపడము, ఇవన్నీ కూడా జరిగినాయి. అండ్ స్టిల్ ఆ కరోనా అనేటటువంటి వైరస్ ఇంకా పోలేదనే చెప్పాలి. మ్యూటేషన్ చెందుతూ రూపాంతరాలు చెందుతూ వస్తోంది. అండ్ 82 వైరస్లు కొత్తగా పుడతాయని చెప్పేసి మన గురు ప్రభాకర్ హిమాలయ యోగ్ కూడా చెప్తూ ఉంటారు. అందరూ మన వాళ్ళు యూట్యూబ్లో చెప్పేటటువంటి వాళ్ళంతా కూడా ఈ మెయిన్ మన ఫిలాసఫర్స్ ఈ యొక్క వంగా బాబా గారిని, నాస్ట్రాడామస్ని, పొతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామిని బేస్ చేసుకొని, వాళ్ళ థీరీలను బేస్ చేసుకొని, వాళ్ళ పాస్టులేట్స్ని బేస్ చేసుకొని యూట్యూబ్లో అనేక మంది మహాత్ములు చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మనము జపాన్లో ఒక విధ్వంసం జరగబోతోంది. టోటల్ జపాన్ కొట్టుకుపోదు. అదేవిధంగా కలియుగాంతం మనకి అంతమవుతుంది 2034లో అని మన ప్రచారం జరుగుతోంది. దీన్ని బేస్ చేసుకొని పొతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు చెప్పారు అని చెప్తున్నారు. కలియుగ భవిష్యోత్తర పురాణంలో ఎక్కడక్కడ కలి అనేటటువంటిది ఆయన కలియుగం అనేటటువంటి ఎండ్ పాయింట్ని ఇవ్వలేదు. ఎక్కడ భవిష్యమాలిక, ఇందాక మన మదన్ గుప్తా గారు చెప్పినట్టుగా భవిష్యమాలిక అనేటటువంటిది కూడా పూరి జగన్నాథ స్వామి గుళ్ళో ఆయన పూరి జగన్నాథుడు ఫ్రెండ్స్ అయినటువంటి పంచసకులు ఋషులు 5 రాసినటువంటిదే భవిష్యమాలిక. అక్కడ కూడా ఏం చెప్పారంటే పైనుంచి పూరి కొండపై నుంచి పెద్ద పెద్ద రాళ్ళు పడతాయన్నారు. 50 కిలోల రాళ్ళు పడ్డాయి. కానీ అక్కడ రాళ్ళు పెట్టడానికి ఎవరు తీసుకెళ్ళి పెట్టారంటే అక్కడ అసలు రాళ్ళే లేవు. విచిత్రం. బట్ ఇట్ షుడ్ నాట్ బి టేకెన్ యాజ్ ఎ మిరాకిల్. అండ్ నెక్స్ట్ ఈ యొక్క జెండా, పాపనాశనం జెండా అంటాం దాన్ని, ఆ జెండా అనేక సార్లు కింద పడుతుంది, ఇది కలియుగాంతం సిగ్నల్ అని చెప్పారు. ఆ జెండా ఎగురుతూ అనేక సార్లు కింద పడిపోవడము, రీసెంట్గా లాస్ట్ మంత్ ఒక గ్రద్ద వచ్చి దాన్ని ఎత్తుకెళ్ళిపోయి గుడి చుట్టూ తిప్పడము, అదిగో గరుత్మంతుడు వచ్చాడని ఆపాదించడము, ఇట్లా చెప్పారు. అండ్ నెక్స్ట్ ఈ యొక్క సుదర్శన చక్రం ఉంటుంది, నీల చక్రం అంటాము, ఆ చక్రం దగ్గర పెట్టినటువంటి ఈ పాపనాశన జెండా అక్కడ అది కాలిపోతుంది అన్నారు. అక్కడ దీపం పెడితే ఆ జెండా అనుకోకుండా ప్రమాదవశాత్తు కాలిపోవడము. సో ఇవన్నీ కూడా భవిష్యమాలికలో చెప్పినటువంటి సంఘటనలు అన్నీ కూడా వరుసగా జరుగుతూ వస్తున్నాయి. నాస్ట్రాడామస్ చెప్పినవి జరుగుతున్నాయి. అండ్ ఈ వంగా బాబా గారు ఎవరంటే 9/11 అటాక్స్ని ముందే ప్రెడిక్ట్ చేసింది. ప్రిన్సెస్ డయానా యొక్క మరణాన్ని ముందే ప్రెడిక్ట్ చేసింది. ఆ తర్వాత మళ్ళీ ద రైజ్ ఆఫ్ చైనా అని చెప్పాము, ఆ చైనా రైజ్ అవ్వడము, ఇదంతా కూడా మన వంగా బాబా గారు ప్రెడిక్ట్ చేశారు. సో మనము ఆ ఇన్సిడెంట్ అట్ ద అవుట్ సెట్ ఏం చెప్పొచ్చు అంటే ఇవన్నీ కూడా మనము కన్సిడర్ వాళ్ళు చెప్పినటువంటివన్నీ కూడా ప్రిడిక్షన్స్ దగ్గరగా జరుగుతూ వస్తున్నాయి. సో డెఫినెట్గా ఈ జపాన్ యొక్క పతనం కూడా జరగడానికి కూడా అవకాశం ఉందమ్మా. ఓకే గురుగారు, నమస్తే. నమస్కారం.